బాయ్. పద. మా అబ్బా అమ్మో అమ్మో మమ్మీ వీళ్ళిద్దరూ ఏరి నీ పెళ్ళం ఆగనీయకుండా పంపించేసిందిరా. ఒసేయ్ నువ్వేంటే మధ్యలో? రావో ఈ చందమామ గుడి గుడి గుడుమని. ఏయ్, ఏం చేసావే నా కొడుకుని? నా కొడుకుని సారీ నీ కొడుకుని ఏం చేసినా పాపం లేదత్తా. ఎందుకు వాడలా పరిగెడుతున్నాడు? అమ్మో అమ్మా అమ్మో అమ్మా ఈసారి పరిగెత్తకుండా గట్టిగా పట్టుకుని ఆపి అడగండి మీరే. అమ్మో స్వప్న ఏం చేసావే? రారమ్మని రారమ్మని వాష్రూమ్ పిలిచెను ఈ వేళ. సేయ్ ఏమైంది వాడికి? నిజం చెప్పు. గండిపేట చెరువుకి గండి కొట్టింది. ఏం చేసావో చెప్పవే. నువ్వు నీ కొడుకు కలిసి ఏం ప్లాన్ చేశారత్తా? అమ్మో అమ్మా అమ్మా మేమేం ప్లాన్ చేసాం? లేక లేక నా చెల్లెలు రాజ్ కలిసి డిన్నర్ కి వెళ్తుంటే చూసి ఓర్వలేక కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆపడానికి ట్రై చేస్తారా? అందుకే నీ కొడుక్కి జ్యూస్ లో మోషన్ టాబ్లెట్స్ కల్పించాను. ఒసేయ్ ఏయ్, డీహైడ్రేషన్ అయి చస్తాడేవాడు. మీలాంటి పాపాత్ములు అంత త్వరగా చావర్లే. అంతగా పడిపోతే డాక్టర్ని పిలిచి సెలైన్ పెట్టించు. కుళ్ళుబోతు మొహల్లారా, ఒకరు పచ్చగా ఉంటే తట్టుకోలేరే. ఇప్పటికే అనామికని రెచ్చగొట్టి దాని కాపురం కూల్చేశావు. ఇప్పుడు వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే భరించలేకపోతున్నావా? ఒసేయ్, నిన్నేం చేసినా పాపం లేదు. వాడికి మోషన్స్ అయ్యే మందే కలిపా. నీకెప్పుడు ఎందులో ఏం కలిపి చంపేస్తానో నాకే తెలీదు. నోరు మూసుకొని పో. వాడికి ఆగిపోయాక ఒక చీపురు పినాయిలు తీసుకెళ్లి వాష్రూమ్ అంతా శుభ్రం చేయి. వాట్? ఇంగ్లీష్ లో కుయ్యకు. నా కంఠంలో ప్రాణం ఉండగా పని చేయను. కంఠంలో ప్రాణం ఉండగా ముక్కులో శ్వాస ఉండగా అలాంటి డైలాగులొద్దమ్మా. నువ్వది క్లీన్ చేస్తే నేను ఆ రూమ్ లో ఉంటాను.